బోటును చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే కృష్ణానదిలోని ప్రకాశం బ్యారేజ్ని వరదల్లో కొట్టేసినటువంటి బోట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర చేశారని లేదు అనేసి టీడీపీ వాళ్ళు చెప్పారు కదా, ఆ బోటే గుర్తొస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు విజెస్ట్. ఈరోజు మీరు చూస్తున్నది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ బోటు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఐరన్తో ఉంది. బట్ ఈ బోటును చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే కృష్ణానదిలోని ప్రకాశం బ్యారేజ్ని వరదల్లో కొట్టేసినటువంటి బోట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుట్ర చేశారని లేదు అనేసి టీడీపీ వాళ్ళు చెప్పారు కదా, ఆ బోటే గుర్తొస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇది ఐరన్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఆ కృష్ణానదిని గుద్దిన బోట్లు ఏవో మీకు చూపిస్తాను. కానీ మొట్టమొదటిగా ఈ బోట్ అదా కాదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇది 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది అని కూడా ఇక్కడ స్థానిక జాలర్లు చెప్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఉంది అంటే ఇది ప్రకాశం బ్యారేజ్లో గుడ్డిన బోట్ అయితే కాదండి. ఇది ఒకసారి ఈ బోట్ కూడా లోపల ఎలా ఉంది, ఏం కథ సాలే కూడా ఏదైతే ఉందో అల్లుకునేసింది, చాలా చక్కగా ఇల్లు పెట్టుకునింది. అలాగే మనం దాన్ని లోపల చూసే ప్రయత్నం కూడా చూసాం. మొత్తం ఇసుకతో నిండిపోయింది. అది ఇసుకతో నిండిపోయి మొత్తం చెదరుగా పడినాయన్ని. ఇక్కడ మనం ముందు వైపు చూస్తుందేమో ఏదన్నా చాలా పెద్ద తొక్కబడి సార్ ఐరన్ గేట్స్ విరిగిపోయి లోపలికి వాటి పోయినట్టుందండి. ఏదైతే ఉందో చాలా దూరం ఉంది. సో మనం ఎటు పోవడానికి ఇక్కడ బోట్ ఏదైతే ఉందో అయితే బ్యారేజ్ని పుట్టిన బోట్ అయితే మరి బ్యారేజ్ని పుట్టిన బోట్ ఎక్కడ ప్రభుత్వం తీసేసిందా? సమాధానం మరి అక్కడ ఆ బోటుకుని ఎక్కడ ఉన్నాయి? అసలు ఎవరికి విఘాతం కలిగిస్తున్నా? ఇప్పటికీ బోట్లు వేటిని పెట్టి కృష్ణానది పరివాహక ప్రాంతానికి ప్రజలకు ఎంత ముక్కుందో ఇప్పుడు కూడా కొంతమందికి అది ముప్పై ఉంది. ఇప్పటికీ స్టిల్ ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పటికీ స్టిల్ కడుగుని కొంతమందికి ముప్పై ఉందని చాలా ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఆ బోటును కూడా చూసాం. ఒకసారి వెళ్దాం. ఎక్కడెక్కడో పట్టుకొచ్చిన రాళ్ళు అనుకోండి, సిమెంట్ గుమ్మలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీకు ఆ బోటును కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఈ రాళ్ళు చూడండి, అక్కడ ఏదో శిలాశాసనం కూడా ఒక రాయి మీద రాశారు, మనం అది కూడా చూడొచ్చు. ఇలాంటివి కృష్ణానదిలో చాలా ఉన్నాయండి. ఇలాగే ముందుకు వెళ్తూ మీకు ఆ ప్రమాదంకి కారణమైన బోట్లు ఏవైతే అవి చూపిస్తా. మీరు అలాగే రండి. ఆ కారణమైన బోట్లు కూడా అక్కడ నదిలో ఉన్నాయండి అని జాలర్లు చెబుతున్నారు. బట్ ఆ బోట్లు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి అంటే ఇక్కడ ఏంటనేది సమాచారాన్ని బట్టి మనం అక్కడికి వెళ్ళడానికి మీకు చూపించడానికి ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అలాగే విజయవాడ వాసులకు మీకు గండం తప్పింది అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మీకైతే గండం తప్పింది, ఏం నది లేదు, చంద్రబాబు నాయుడు గారు సేఫ్ చేశారంట. కానీ ఏదైతే 150 మంది ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి నిత్యం ప్రమాదకరంగానే అది ఇంకా ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ఆ నదిలో ఎక్కడ ఉన్న ఈ బోట్స్ ఏమన్నది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ 150 మంది జాలర్ల కుటుంబాలకైతే ఇప్పటికీ వలలు తెగిపోవడం వంటి ఘటనలు అయితే ఈ బోట్ల వల్ల జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే మనం ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో మనము చూడొచ్చు. అక్కడ కూడా బోట్లు ఫిషింగ్ చేస్తున్నారండి. బోట్లు పక్కనే ఆ బోట్లకు సంబంధించి వలలేస్తున్నారు. వలలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు కూడా ఒకసారి బాగా చూడొచ్చు. ఏదైతే ఈ బోట్లు ఉన్నాయో ఈ బోట్లు తిరగడానికి కూడా ఆ ప్రమాదం జరిగిన బోట్ల వల్ల కష్టంగా మారింది వీళ్ళ జీవనోపాధికి కూడా. ఇప్పుడు మీరు చూడవచ్చు, అక్కడ చిన్న బెండ్లు మారి అక్కడక్కడ కనబడుతున్నాయి. అవి ఎందుకు కట్టారంటే లోపల పడవలు ఉన్నాయి, ఏవైతే గుద్దిన పడవలు ఉన్నాయి అనేసి ఇండికేషన్గా పైన నుంచి కనబడడానికి అలా కట్టారంట. ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీకు బెండ్లు కనిపిస్తున్నాయండి. అంటే ఏవైతే ధర్మకోలుతో ఉన్నాయో ఆ ధర్మకోలు కట్టి నదిలో అక్కడక్కడ పెట్టారు. అవి ఏంటివో తెలుసా? పిల్లలు ఆడుకునేటివి కాదండి. ఏవైతే కృష్ణా నది గేట్లని గుద్దాయో, ఏవైతే ప్రకాశం బ్యారేజ్ గేట్లను గుద్ది ప్రజలకు హాని కలిగించేలా చేశాయో అలాంటి బోట్లు ఇక్కడ మధ్యలో నిలబడిపోయాయండి. ఈ బోట్లు తీసే గానీ ఇక్కడ ఎవరైతే జీవనం సాగిస్తారో, ఎవరైతే మామూలు బోట్లలో తెప్ప చేసుకొని పోయి జీవనం సాగిస్తున్నారో వీళ్ళకి చాలా ఆటంకంగా మారిందండి. అక్కడ ఏదైనా వల పడింది అనుకోండి, వల చినిగిపోతున్నాయి. ఒక్కో వల కాస్ట్ వచ్చేసి
సంవత్సరానికి వాళ్ళు ఒక వల కాదండి, సంవత్సరానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు, లక్షల్లో పెట్టిస్తున్నారు ఈ వలలకి. ఆ బోట్లు అక్కడి నుంచి తీసేయాలని మళ్ళీ ప్రభుత్వాలు ఇంకా యోచిస్తున్నాయి, లేకపోతే ఆర్డర్ వచ్చిందో కూడా తెలియదండి. ఒకవేళ ఆర్డర్ వచ్చింటే కూడా ఏవైతే అక్కడ ఉన్నాయో బోట్లు 1, 2, 3 కనిపిస్తుంది, బట్ 3 కానీ 1 ఉందో 2 ఉందో కూడా మనకి ఇంకా అంత స్పష్టంగా తెలియదు. చాలా మాత్రం అక్కడ బోట్లు ఉన్నాయి సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. ఆ బోట్లను కూడా ప్రభుత్వం తీసేయాలండి. ప్రభుత్వం చేస్తే జాలర్ల జాలి ఏదైతే మనం చేపలు పట్టడానికి వల వాడతామో ఆ వలలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఆ సురక్షితంగా ఉండాలా. జాలర్ల కుటుంబాలు ఏవైతే 150 మందికి సంబంధించి ఒక సొసైటీ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ జీవనోపాధి అండి. వాళ్ళందరిని దృష్టిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవాలి. ఆల్వేస్గా ఆయన అందరిని దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఇది కూడా ఆయన కాస్త ఆలోచిస్తే ఈ బోటు ఎప్పటికీ వెళ్ళిపోతుంది. అలాంటి దయనీయ స్థితిలోన ప్రస్తుతానికి జాలర్లు ఉన్నారు. జాలర్లకు సంబంధించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. వాళ్ళ దయనీయ స్థితిని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళు చాలని జీతాలు కూడా కాదండి, వాళ్ళకి పుట్టకుటి కష్టం, వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. అలాంటి వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. కానీ అలాంటి వాళ్ళకి విఘాతం కలిగించి ఎలాంటివి కూడా ప్రభుత్వాలు తీసివేస్తే చాలా బాగుంటుందని మన ఛానల్ తరఫున, అలాగే జాలర్ల తరఫున, విజయవాడ జాలర్ల తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి వినిపిస్తుంది.